కమింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ రైట్. ఈ పర్టికులర్ మూమెంట్ ని మీ అందరికి మన యానివర్సరీ రైట్ గురించి చెప్తామని. సో వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ June 10th to June 14th. టోటల్ గా 5 వర్కింగ్ డేస్, అంటే 2 వీకెండ్స్ అండ్ 3 వీక్ డేస్. సో వచ్చేసి మనం గోవా, మృదేశ్వర్ అండ్ ఉడిపి ప్లాన్ చేస్తున్నాము. ఓవరాల్ 2500 కిలోమీటర్స్ కవర్ చేస్తాం, అరౌండ్ 2000 to 2500. June 10th వచ్చేసి మనము హైదరాబాద్ నుంచి అయితే కంపల్సరీ ఛార్జింగ్ ఉంటే, ఎందుకంటే మీరు అడ్వాన్స్ అనుకోండి లైక్, కానీ రూమ్ బుకింగ్ అయితే మనకు కావాలి కాబట్టి వీఆర్ ఛార్జింగ్ ఫస్ట్ అంతే. దాని తర్వాత అంతా మనకు టోటల్ బడ్జెట్ ఎస్టిమేషన్ వచ్చి ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ వాటర్ గేమ్స్ ఇట్ విల్ బి 15,000. థర్డ్ యానివర్సరీ రెడీ, సో దట్స్ వై యూర్ ప్లాన్. అంతే, ఇట్ ఇంక్లూడ్స్ ఆఫ్ రోడ్ లొకేషన్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి అక్కడ. మనం ప్లాన్ చేసే దాన్ని బట్టి, టైం కన్సూమింగ్ దాన్ని బట్టి ఉంటుంది. మన ఐఓసీ నుంచి గోవా విడివిడికి వెళ్ళాం కానీ కలిసి వెళ్ళాం. ఈవెంట్స్ కి వెళ్తే మన ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఇలా విడికి వెళ్తే మనకి ఎంటర్టైన్మెంట్. సో వీఆర్ హోపింగ్ అందరూ జాయిన్ అవుతారు ఎంతో మంది. ప్రెజెంట్ నీ గుండె దగ్గర పెడతాం కానీ ఐఓసీ గుండె ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? Congratulations. Thank you, brother. Hope to see you in more future rides. Sure. Regularly. చూడండి ఫ్రెండ్స్, వైఫ్ ని పర్మిషన్ అడుక్కోవడానికి ఎలా కూర్చున్నాడు. అడుక్కున్నాడు పాపం, రిక్వెస్ట్ చేస్తున్నాడు వాళ్ళ ఆవిడ్ని. చూడండి, చాలా సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇంద్ర వాళ్ళ ఆవిడ్ని, కొంచెం పర్మిషన్ ఇవ్వండి. కొంచెం ఎందుకలాగా చెప్పాలా, మేము చెప్పాలా, మాట్లాడమంటారా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమైంది పంచర్ వేర్ ఎక్కడ? ఓ ఏ దిగు తీసి ఇంకా ఎక్కువ పోయింది, అయిపోయింది. ఆగాలి పృథ్వీ చెప్పు. నాకేం లేదు, నువ్వు ఎక్కడ రాజ్ పుష్ప అంటే నీకోసం విమానం, నీకోసం విమానంలో అయినా డ్రాప్ చేస్తా. అమ్మడు ఫ్లోలో లచ్చనేస్తాం అని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేది ఫ్రీ చేయకపోతే ట్యూబ్ పోయింది, నల్లి పోయింది అంతే. ఏమైనా అంత యాటిట్యూడ్ లో కూర్చున్నాడు. బాబు పంచర్లు వేస్తారా మీరు? ఎంత తీసుకుంటారు పంచర్కి? ఎంత ఈ అన్న తీసుకునే అన్న ఎంతన్నా పంచర్? నాది ఇది కాదన్న బండి, రోలర్ నాది. అయ్యా అసలు దాని టైర్ ఉంటుందా? ఐరన్ టైర్ అంటే బెండులు తీయాలి దానికి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? యాక్చువల్లీ రైడ్ నుంచి వచ్చేటప్పుడు 450ది మన ఫ్రంట్ టైర్ పంచర్ అయిందన్నమాట. సో దాన్ని మన వాళ్ళు ₹5.5 लाख गाड़ी लेकिन उसको ट्यूबलेस नहीं दिया. हाँ కార్లు ఉన్నాయి అందరికి, అవి ఉండే మళ్ళీ వాళ్ళు చెయ్యి అమర్ నీ ఫింగర్ రోహిత్ ఎన్ని రాత్రులు పెట్టామో. అది తీసేస్తాలే. చూడండి సార్, లాస్ట్ లో బిల్డప్ ఇస్తాడు, షర్ట్ కూడా నలగకుండా స్క్రూ ఒకటే తిప్పుతాడు అనమాట. ఈయన రామ్ గోపాల్ వర్మ లాగా అసిస్టెంట్ డైరెక్టర్లతో తీస్తాడు. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఉంది
ఇంతమంది మెకానిక్లు ఉన్నారు కాబట్టి గోవా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఒకరు కాకుండా ఒకరు చేస్తారు. ఎక్కువ మాట్లాడితే ఇంజన్ కూడా ఇప్పటిస్తారు, కానీ మళ్ళీ ఫిట్టింగే చేయరు. కొంచెం అది కరెక్ట్ అన్న. ఇందా నుంచి మీరు కొట్టు కొట్టలేదు, ఒక థ్రెడ్ అది పోయింది చెప్పినప్పుడు వినాలి. చాలా కష్టపడ్డాను, యాక్చువల్ చాలా కష్టపడ్డాను, బట్ వీళ్ళకి తెలియట్లేదు. లాజిక్ తెలిసిద్దని చెప్పి నేను చాలాసేపు వదిలేసాను, బట్ ఫైనల్లీ వీళ్ళు చేయలేదు. సో లాజిక్స్ మ్యాజిక్స్ అవి చెప్పాను, బట్ ఇప్పుడు ఫిట్టింగ్ అయిపోయింది. సో వీడియో తీయకుండా ఏమైనా కథ పడ్డాటం అంతా చంపేస్తాను కదా. థమ్స్అప్ పెట్టుకున్నాను కానీ తాగను, బికాస్ ఇది పెస్టిసైడ్స్ ఉంటాయి దీంట్లో. మరి ఎందుకు తాగుతున్నావు? హెల్త్కి మంచిది కాదన్నమాట, ప్లీజ్ డోంట్ డ్రింక్ థమ్స్అప్. ఇవ్వరు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే పంచర్ ఇటు శంషాబాద్ వైపు వెళ్తే ఈయనకు ఫోన్ చేయండి, పంచర్ వేస్తాడు. కింద నంబర్ ఇస్తాము. కింద నంబర్ ఇస్తాం. పంచర్ ఇదే నాన్న. ఐఓసీకి డిస్కౌంట్, ఐఓసీ మెంబర్స్ కి డిస్కౌంట్ 50%. పంచర్ వేస్తాడు ఈయన. పంచర్ చేస్తాను. వాట్ హ్యాపెండ్ బ్రో? ఇదే ఎప్పుడో అయిందబ్బా, ప్రస్తుతం కాలే. బండి ఎట్లుంటుంది? ఇదేమో ఎప్పుడో అయింది. ఇగో హెల్మెట్లు కూడా అరే బ్లడ్ చూడు హెల్మెట్ల మీద పగిలినాయబ్బా. చూడు ఒకసారి. బ్లడ్ చూడు హెల్మెట్ పైన, అంతా బ్లడ్లు పడ్డాయి. నైట్ టైం కదా మనకు కనపడలేదు. ఇది ఎప్పుడైంది, ఇప్పటిది కాదు. ఇది ప్రాపర్ మెకానిక్ దొరకపోయినా మేము టైర్ తీసి దాన్ని పంచర్ వేసి మళ్ళా అంతా ఇటుగా వెళ్ళగలిగాం. మాకు మేమే పంచర్ లేదు అంటే 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలి, మళ్ళీ ఆ పంచర్ వేసి వాళ్ళు దొరకాలి. ఈ లోపల మనకేంటంటే చూపించు నాలెడ్జ్ ఎలా అంటే, మీరు కారు వాడుతున్నారంటే ఆ కార్లో పాటు మీకు తెలిసిందట. మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎప్పుడు హ్యాండ్ ఇస్తే తెలియదు, మెకానికల్ డివైసెస్ ఎప్పుడు హ్యాండ్ ఇస్తే తెలియదు. సో అలా ఎక్కడైనా రోడ్డు మీద ఆగిపోయినా మనం చెప్పగలగాలి. వాళ్ళు మెకానిక్ కాల్ చేసి ఇదిగో ఫలానా పాట ఆగింది, ఫలానా పాట ఆగింది, అంత నాలెడ్జ్ అన్న మనకు తెలిసిందే. లేదు అంటే బ్రో ఇది బ్లాక్ వైర్ ఆగింది, రెడ్ వైర్ అలా చెప్పి వాళ్ళు ఏం మీకు సొల్యూషన్ చెప్తారు. అందుకోసం మనకి ప్రతిదీ మనకు ఆ నాలెడ్జ్ కొంచెం తెలుసుంది. సేమ్ ఇది అంటే బైకింగ్ మెకానిక్ లాగా ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మినిమం నాలెడ్జ్, అసలు ఏ పార్ట్ ఏది, ఏ ప్రాబ్లమ్, ఏం సౌండ్ ఎలా వచ్చింది, మనకి ఏ పార్ట్ మిస్టేక్ ఎలా ఉంటుంది, అలాంటి తెలిసింది. అది అలా బాగా అనిపిస్తుంది. ఫైనల్లీ వాయి చెప్పే ముందు తెలుసు కదా, ప్లీజ్ షేర్ ద హెల్మెట్. గుడ్ బై.